పేదలందరికీ ఇల్లు కేటాయింపులు జరిపారో తెనాలి నియోజకవర్గ పరిధిలో ఆ భూముల్లో ఎంత భూమికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, ఎంత గజెట్ పబ్లికేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. రైతుల ఖాతాల్లోకి మీరు ఎంత డబ్బులు వేశారు, మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత తీసుకున్నారు. ఒక పంచాయతీలోనే 4 ఎకరాల భూమిని వాళ్ళు కాజేశారంటే టోటల్ గా 540 ఎకరాల భూమిలో వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఖబర్దార్, మీరు జాగ్రత్తగా ఉండండి. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు అచ్చూరి పోరు, మసీదులు ఒక్కోట ఆస్తులు పోరు. మీకు ఎలా బుద్ధి లేదురా అసలు? ఈ దేశంలో మరి సెక్యులర్గా ఉన్నప్పుడు 3 మతాలని గౌరవించాలి కదా. నా పేరు వై కామేశ్వరరావు అండి. నేను అన్యాక్రాంతమైన ఆలయ భూములపై పోరాటం చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా తెనాలి మండలంలోని సంగం జాగర్లమూడి గ్రామంలో 4 ఎకరాల భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నారు. ఇది మేము గత ప్రభుత్వంలో ఇది దేవాదాయ భూమి, దీనికి నిబంధనల విరుద్ధంగా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారని అప్పుడున్న సిసిఎల్ఏ వారికి, ఎస్ఎస్ఎల్ఆర్, దేవాదాయ శాఖ మరియు విజిలెన్స్ వారికి దాని మీద పిటిషన్ పెట్టి ఉన్నాను. గత ప్రభుత్వంలో ఎటువంటి విచారణ జరపకుండా నీరు గారుస్తూ వచ్చారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత సంవత్సరం అక్టోబర్ నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ భూములను అన్యాక్రాంతంగా వీళ్ళు ఆక్రమించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా కేటాయింపులు జరిపారని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పిటిషన్ అందజేశాను. ఆయన వెంటనే స్పందించి అప్పుడున్న దేవాదాయ శాఖ కమిషనర్ వారికి దీని మీద విచారణ త్వరితగతిన జరిపి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేసేయాలి. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ గుంటూరు వారు దాని మీద నాకు రిపోర్ట్ అందజేశారు. ఈ రిపోర్ట్లో 160/1, 158, 159 ఈ 3 సర్వే నంబర్లో ఉన్న భూమి మొత్తం కూడా దేవాదాయ శాఖకి చెందిందని, ఇది నిబంధనలకు విరుద్ధంగా మా దగ్గర నుంచి ఏ పర్మిషన్ లేకుండానే ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారని చెప్పని రిపోర్ట్ లో రాశారు. వీరు అప్పుడున్న ఐఏఎస్ల మీద చర్యలు తీసుకోవటం మా పరిధి కాదు. ఇది ఎండోమెంట్ కమిషనర్ గొల్లపూడి స్టేట్ కమిషనర్ వారికి దీన్ని ఫార్వర్డ్ చేస్తున్నాం అని చెప్పి నాకు ఒక కాపీ ఇచ్చి ఉన్నారు. వీరు నిబంధనలకు అప్పుడున్న మాకు 43 రిజిస్టర్ ఏదైతే ఉందో, మాకు 2843 రిజిస్టర్లో ఈ భూములన్నీ కూడా మాయేనని స్పెసిఫిక్ గాని మెన్షన్ చేశారు. ఇది 3 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ వస్తున్నాం. ఇది దేవాలయ భూమి, ఇది నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారు, ఇది తిరిగి మళ్ళీ దేవస్థానానికి ఆ భూములను అప్పగించండి అని 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. దీనికి స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే మన D1 ఛానల్ యాజమాన్యానికి కూడా నేను ఎప్పుడైతే దీని గురించి వాళ్ళని కలిసినప్పుడు మొత్తం పరిశీలించి దీనిలో వాస్తవం ఉందని చెప్పి ప్రచురించడం జరిగింది ప్రసారం. D1 యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే మన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గుంటూరు వారు కూడా ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినయని చెప్పని వాళ్ళు కూడా మాకు లిఖితపూర్వకంగా రిపోర్ట్ అందజేశారు. ఈ భూములకు సంబంధించి గతంలో 200 ఎకరాల పైగా భూమి మ్యూటేషన్లు జరిపారు అప్పుడున్న వైసీపీ సానుభూతి పౌరుల పేర్ల మీద. ఈ మ్యూటేషన్లు నేను ఎప్పుడైతే సీఎం గారిని కలిసి అక్టోబర్ నెలలో గత సంవత్సరం నేను పిటిషన్ ఇచ్చాను, అప్పుడు దాకా ఈ భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల పేరు మీదే మ్యూటేషన్లు జరిపి ఉన్నాయి. ఇవన్నీ చూసి మళ్ళా అప్పటికప్పుడు ఆ మ్యూటేషన్లన్నీ క్యాన్సిల్ చేసి దేవుడి పేరుని మళ్ళా రికార్డులోకి ఎక్కించారు. 200 ఎకరాల భూమిని ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రైవేటు వ్యక్తుల మీద ఎలా మ్యూటేషన్లు జరిపారు దాని మీద కూడా విచారణ జరపమన్నాను. ఈ 4 ఎకరాల భూమి కూడా ఈ 160/1, 158, 159 సర్వే నెంబర్లో ఈ భూమి కూడా మా దేవదాసి నామకు చెందినదే అని చెప్పని స్పెసిఫిక్గా వాళ్ళు రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కొత్తపల్లి రమేష్ అనే వ్యక్తి మీద వంశపారంపర్యంగా వచ్చే ఈ భూమి అని చెప్పని క్రియేట్ చేసి అతనికి అకౌంట్లో 80 లక్షల రూపాయలు నగదును జమ చేశారు. మీరు ఎలా చేశారు? మీ దగ్గర అన్ని రికార్డులు RSRలు ఉంచుకొని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా యథేచ్ఛగా మీరు అక్రమాలకు పాల్పడి ల్యాండ్ ఎక్విజిషన్ జరిపారు. గ్రామంలోనే 4 ఎకరాల భూమిని వీళ్ళు ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ ఎక్విజిషన్ జరిపితే ఈ 540 ఎకరాల్లో వీళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చేశారు? అప్పుడున్న గత ప్రభుత్వం ఈ 4 ఎకరాలకు సంబంధించి అప్పుడున్న కలెక్టర్ వారు గజెట్ పబ్లికేషన్ 50 సెంట్లకే ఇచ్చి ఉన్నాడు.
50 సెంట్లు గజెట్ పబ్లికేషన్ ఇస్తే వీళ్ళు 4 ఎకరాల భూమిని ఎట్టా ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. మనం ఈ 540 ఎకరాలు ఏదైతే అప్పుడు పేదలందరికి ఇళ్లు కేటాయింపులు జరిపారో తెనాలి నియోజకవర్గ పరిధిలో, ఆ భూముల్లో ఎంత భూమికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు, 540 ఎకరాలకు గాను ఎంత గజెట్ పబ్లికేషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. మేము కోరేది ఏంటంటే, ఒక పంచాయతీలోనే ఇన్ని అక్రమాలు జరిగినప్పుడు ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన 540 ఎకరాల్లో ఎంత అవినీతి జరిగింది, రైతుల ఖాతాల్లోకి మీరు ఎంత డబ్బులు వేశారు, మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత తీసుకున్నారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. భారీ కుంభకోణం అనేది తెనాలి ఈ అవుట్ సైడ్స్ లో జరిగింది. దీన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నాను. దీని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి త్వరితగతిన నిజ నిర్ధారణ చేయండి సార్ అని చెప్పి నేను ఆయన వేడుకోవడం జరిగింది. ఆయన కూడా స్పందించి ఉన్నారు. దీని మీద ఇప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, గతంలో పనిచేసిన విఆర్ఓ దగ్గర నుంచి అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సంగంజార్లముడికి సంబంధించిన 4 ఎకరాల భూమిని, ఆ భూమిని తిరిగి దేవాలయానికి ఇప్పించమని మేము కోరుతున్నాం. మాకు ఏ అధికారుల మీద, ఏ వ్యవస్థల మీద కూడా మా కోపం లేదు. మేము కోరేది ఏంటంటే, దేవుడు భూమి దేవుడు తిరిగి ఇమ్మంటున్నాం, అంతవరకే మా ప్రేయర్. అంతేగాని ఎవరు పర్సనల్ గడ్జెస్ మీద అధికారులని లేకపోతే ఒక వ్యవస్థల మీద మేము ఎప్పుడు కూడా పోరాటం చేయలే. రాజ్యాంగబద్ధంగానే మేము ఈ రోజు వరకు కూడా పోరాటం చేసుకుంటూ వచ్చాం. దానికి కూడా సహకరించమని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము కోరాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి వెంటనే స్పందించారు. ఎప్పుడు ఇంతవరకు 3 సంవత్సరాల్లో నడకన సాగిన ఈ విచారణ ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దీని ఆదేశాలు జారీ చేశారో, వెంటనే వాళ్ళు ఎండోమెంట్ మాకు DCN ఏసీ వారు ఈ భూములకు సంబంధించి పూర్తి విచారణ రిపోర్ట్ను అందజేశారు. 2005 ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు దేవాలయానికి సంబంధించిన భూముల విషయంలో హైకోర్టు పర్మిషన్ ఉండాలి. ఎటువంటి నిబంధనలు పట్టించుకోకుండా వీళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకొచ్చారు. ఇప్పటికైనా నిజం బయటకు వచ్చింది. వైసీపీ సానుభూతి పరులైన రైతుల పేరు మీద ఇప్పుడు 200 ఎకరాల దాకా మ్యూటేషన్లు జరిపారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారో, వెంటనే మళ్ళా ఆ రైతుల పేర్లు తీసేసి స్వామివారి పేరు ఎక్కించడం జరిగింది. దానికి మళ్ళా ఈ రైతులు WP నంబర్ 1327/2024 హైకోర్టులో వీళ్ళు దావా చేసి ఉన్నారు. ఈ హైకోర్టులో దావా నడుస్తున్న టైంలో ప్రస్తుతం ఇప్పుడు తహసీల్దార్గా ఉన్న గోపాలకృష్ణ గారు ఈ రైతుల్ని కార్యాలయానికి పిలిపించి మళ్ళా ఆయన మేము నీకు ఫేవర్గా చేస్తాం, వన్స్ కోర్టులో ఉన్న మ్యాటర్ను మళ్ళీ గ్రీవెన్స్లు ఆయన పెట్టియటం, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటం, ఈ విధంగా చేస్తూ వచ్చారు. ఆయన్ని CCLA వారు CRDAకి బదిలీ చేయమని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు గత సంవత్సరం. ఇంతవరకు కూడా అతను బదిలీ అవ్వకుండా ఈ రకంగా ఇక్కడే విధులు నిర్వహిస్తా ఈ ఎంక్వైరీని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. త్వరితగతిన ఇతని మీద కూడా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను. వెంటనే ఆయన స్పందించారు. త్వరితగతిన మేము విచారణ జరుపుతామని చెప్పారు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ టైంలో ఉన్న అధికారుల మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోమని ఆయన స్పందించారు. ఒక పంచాయతీలోనే 4 ఎకరాల భూమిని వారు కాజేశారంటే, టోటల్ గా 540 ఎకరాల భూమిలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిపిన ఈ తెనాలి నియోజకవర్గంలో వీళ్ళు ఇంకేమేం చేశారు, దానికి సంబంధించిన అవినీతి మొత్తం బయటికి తీయాలి. ఎందుకంటే ఒక పక్కన 43 రిజిస్టర్లో మా భూములు అని చెప్పని ఎండోమెంట్ DC గాని ఏసీ గాని రిపోర్ట్ ఇచ్చారు. అసలు దేవాలయ సొమ్ములో వీళ్ళు ఎట్టా అపహరిస్తున్నారు, దేవాలయాల మీద దాడులు చేపించడం, భూములు అన్యాక్రాంతం చేపించడం, అన్ని మతస్థుల్ని దేవాలయాల్లో ప్రోత్సహించడం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకొచ్చాడు. 151 సీట్లు ఇచ్చిన గత ప్రభుత్వం మ్యాండేటరీ ఇస్తే తిరిగి తీసుకొచ్చి 11 సీట్లకు పరిమితం చేశారు. ఎవడైనా సరే ఆలయ భూములపై కన్నేసిన, అన్ని మతస్థులను ప్రోత్సహించిన వాళ్ళు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఖబర్దార్, మీరు జాగ్రత్తగా ఉండండి. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు వాటి జోలు పోరు, మసీదులు వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలు పోరు, మరి హిందూ ఆస్తుల జోలికి ఎందుకురా మీరు ఆ రకంగా వస్తారు? మీకు ఎలా బుద్ధి లేదురా అసలు? ఈ దేశంలో మరి సెక్యులరిజం అన్నప్పుడు 3 మతాలని గౌరవించాలి కదరా. ఒక ఆస్తులు, ఒక భూములు, ఒక మతానికి సంబంధించి చేస్తా ఉంటే ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అసలు ఆ ప్రభుత్వం వీళ్ళందరినీ ప్రోత్సహిస్తా అన్ని మతాలను ప్రోత్సహించింది. గుళ్ళల్లో ఆలయాల్లో పనిచేయడానికి దేవాలయ భూముల్ని ఆక్రమించుకునే విధంగా ప్రోత్సహించింది. ఏదైనా క్రింది స్థాయి ఉద్యోగులు తప్పు చేస్తే వాళ్ళ మీద వెంటనే మీరు యాక్షన్ తీసుకుంటారే, వాళ్ళని సస్పెండ్ చేయటం, లేకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వటం, ఈ రకంగా చేస్తారే. మరి మండల స్థాయి అధికారులకు కానీ, డివిజనల్ స్థాయి అధికారులకు కానీ, బ్యూరోక్రాట్స్ జిల్లా స్థాయి అధికారులకు కానీ
వాళ్ళ మీద ఎందుకు వెళ్ళరు? వాళ్ళ మీద ఎందుకు త్వరితగతిన యాక్షన్ తీసుకోరు? అంటే చట్టం ఏదన్నా కింది స్థాయి ఉద్యోగులకు ఒక రకంగా, బ్యూరోక్రాట్స్కి ఒక రకంగా, ఈ రకంగా రాయబడి ఉందా రాజ్యాంగం ఏమన్నా? అది మాకు తెలియట్లా.